రంగున్ రౌడీ అన్న సినిమా తులసిని వేయండి అని చెప్పి వేశారు. దాని తర్వాత జగన్నాథ రథచక్రాలు 1 కాదు 2 కాదు. ప్రతిసారి ఆయన భోజనం చేసేటప్పుడు తులసిని పిల్లండి అనేవారు. నిజంగా నా రాజు, ఈ రాజు భోజనం తినని వాడు ఒక్కడు కూడా లేడు నాకు తెలిసి చెన్నైలో. ఆయన క్యారియర్ వచ్చిందంటే మినిమం 20 పీపుల్ అక్కడ గుంపు కట్టేవాళ్ళం. నా రాజు వాళ్ళు లేడు అన్నది చిన్న బాధ. ఎందుకంటే నన్ను వెన్ను తప్పి నువ్వుంటా నా బంగారు తల్లి నువ్వన్న పిలిచేవారు కృష్ణరాజు గారు. ఆ బంగారు లాంటి బిడ్డ ఈ ప్రభాస్ అని ఎప్పుడు ఆయనకి చెప్పేదాన్ని. ఇప్పుడు నాకు ఎలా ఉందండి, ఆ కొడుకుని చూస్తే తరిగిపోతుంది. ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే 1 వారం ముందు నేను ఎందుకో ఇన్నేళ్ళు అయింది నేను ఆయన ఇంటికి ఎందుకు చూడలేదు అనుకుని షిరిడి నుంచి వినోది వచ్చిందండి. అది తీసి పెట్టానండి. ఇప్పుడు అది తీసుకొచ్చి ఇచ్చి ప్రభాస్ చూడదు ఏం కోఇన్సిడెన్స్ నాకు తెలియదు ఆయన బాబాడి ఊటీ అని. ఆ విధిని ప్రభాస్ చెప్పి ఇది తీసి పెట్టండి, లాస్ట్లో ఆయన నోట్లో వేయండి అని చెప్పాడండి. ఈరోజు నాకు వస్తుందని నేను అనుకోలేదండి. కానీ రాజు నిజంగా రాజు లేడండి ఇవాళ. కాకపోతే అండి చిన్న రాజుని చేతికి ఇచ్చేదండి అంత నమ్మకం ధైర్యం అనుకుంటా. నా రాజు నడిపిస్తాడండి. ఇంకా నేను నా ప్రవాసంలో నా రాజు నా బుల్లి రాజు నడిపిస్తాడండి. ఈ కుటుంబానికి వాడానండి. నేను ఇంకేం చెప్పలేనండి.